ప్రశ్న గమనించండి. నూతన విద్యా విధానం 2020లో పాఠశాల విద్యా వ్యవస్థ పునర్నిర్మించబడిన బోధనా నిర్మాణం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ గమనిద్దాం. నూతన జాతీయ విద్యా విధానం 2020లో పాఠశాల విద్యా వ్యవస్థ పునర్నిర్మించబడిన బోధన నిర్మాణం ఏ కరెక్ట్? ప్రస్తుత 10+2+3 విధానం నుండి 10+2+3 విధానం ప్రతిపాదించినది కొఠారి కమిషన్. దాని ఆధారంగా 1968 తొలి జాతీయ విద్యా విధానంలో 10+2+3 విద్యా స్వరూపాన్ని అనుసరించాం. 1986 జాతీయ విద్యా విధానం కూడా ఈ 10+2+3 విద్యా విధానాన్ని సమర్థించింది. కానీ కస్తూరి రంగన్ నేతృత్వంలో వచ్చిన ఈ 2020 జాతీయ విద్యా విధానం మరి బోధనా నిర్మాణం 5+3+3+4 విధానంకు మార్పు చేయబడింది. ఇది కరెక్ట్. ఏ కరెక్ట్ అయినప్పుడు బి కరెక్ట్ కాదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రస్తుత 10+2 విధానం నుండి 4+4+3+4 విధానంకు మార్పు చేయబడింది. కనుక ఇది కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి. సి, ఈ వ్యవస్థ పునాది అంటే ఫౌండేషనల్, 5 అనేది ఫౌండేషనల్, సన్నాహక అంటే ప్రిపరేటరీ, ఈ 3 అనేది ప్రిపరేటరీ, ఆ తర్వాత మధ్యస్థ అంటే మిడిల్ 3, 4 అంటే ఉన్నత పాఠశాల దశలు కలిగి ఉంటుంది. సి కూడా కరెక్ట్. హై స్కూలు 2 దశలు కలిగి ఉంటుంది. 9, 10 మొదటి, 11, 12 2 దశలుగా విభజించబడింది. ఇక్కడ హై స్కూల్ ఎక్కడ వస్తుంది? 5 అంటే ఈ యొక్క నర్సరీ, PP1 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నర్సరీ, PP1, PP2 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే 5. 3 అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఆ తర్వాత 3 అంటే 6th, 7th, 8th. తర్వాత 4 అంటే 9th, 10th, 11th, 12th. కనుక 9th, 10th మొదటి లోవర్ సెకండరీ అయితే 11th, 12th హయ్యర్ సెకండరీ దశలుగా 2 దశలుగా విభజించబడింది. ఇది కూడా కరెక్టే. ఈ చూడండి, 10వ తరగతిలో నిష్క్రమించి తదుపరి దశలో తిరిగి ప్రవేశించే అవకాశం గలదు. ఇది తప్పు. ఆన్సర్ అనేది 1, A, C, D మాత్రమే కరెక్ట్. మిగతావి కరెక్ట్ కాదు.